హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. సో మనం నంబర్ ఆఫ్ ఫిగర్స్ లైక్ ట్రయాంగిల్స్ ఆర్ స్క్వేర్స్, సో ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అండి. సో అందులో భాగంగా ఈరోజు క్లాస్లో ఇంకొక మోడల్ డిస్కస్ చేస్తున్నాం. ఇంతవరకు మనం 6-7 మోడల్స్ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇంకొక మోడల్ డిస్కస్ చేస్తున్నాం. సో హియర్ one diagram is given. Find the number of triangles in the given figure. సో ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఇచ్చామండి. ఈ 2 డయాగ్రామ్స్లో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ మనం చూద్దామండి. మనం ఇంతకుముందు ఒక మోడల్ డిస్కస్ చేసాం. లైక్ సో ఇలా ఇస్తే ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం బిఫోర్ క్లాసెస్లో. సో 1, 2, 3. సో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ 1 ప్లస్ నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 6. ఇలా మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1 + 2 + 3. Now in this diagram here 2 parts is there, up one part, down one part. మరి అప్ పార్ట్ చూద్దాం. 1, 2, 3, 4, 5 నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇక్కడ 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద అప్ పార్ట్. ఈ పైన ఉన్నటువంటి పార్ట్ మాత్రమే మనం కౌంట్ చేయాలి అంటే 1 + 2 + 3 + 4 + 5. 1 + 2 + 3 + 4 + 5. So how much? 10. 15. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 + 5 15. So 15 triangles in upper part only 15 triangles, 1 + 2 + 3 + 4 + 5. At the same down part also 15 triangles. So another 15 plus 15. How much? 15. Tell me. 15 plus 15. 20. 30 triangles are there. 15 plus 15. 30 triangles. So in this diagram 30 triangles are there. So how many number of triangles in the given diagram is 30. At the same like here also. ఈ డయాగ్రామ్ చేసాం కదండి, అప్ వన్ పార్ట్, డౌన్ వన్ పార్ట్. మరి అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏమన్నా ఉందా ఈ డయాగ్రామ్కి? సో ఇక్కడ హారిజంటల్ లైన్తో అప్ పార్ట్ డౌన్ పార్ట్ డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ వెర్టికల్ లైన్తో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డివైడ్ అవుతుంది. సేమ్ హియర్ ఆల్సో. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ తీసుకుంటే సేమ్ 1, 2, 3, 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ పార్ట్? సో 1 plus 2 plus 3 plus 4. 4. 1 plus 2 plus 3 plus 4. So how many triangles are there? 10 triangles are there. So left side part 10 triangles. But how many triangles? Right side part? 10. Right side also same 10. So 10 parts. మరి ఇప్పుడు మనం 10 plus 10 20. మరి number of triangles in the given diagram is 20? Yes. No. 20 అంటే ఇప్పుడు మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకని? ఓకే, this is triangles 10 left side part. At the same right side part also 10. But లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కలిపి ఇంకొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్. 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ కలిపి 1 ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ
ఈ డయాగ్రామ్లోకి వస్తే ఇలా మనం తీసామంటే ఇట్స్ నాట్ ఫార్మ్ ఎ ట్రయాంగిల్, ఇట్స్ ఎ క్వాడ్రిలేటరల్. No. ఇట్స్ నాట్ ఎ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్. అప్ అండ్ డౌన్ మిక్స్ చేస్తే క్వాడ్రిలేటరల్. బట్ ఇక్కడ అలా కాదు, లెఫ్ట్ అండ్ రైట్ మిక్స్ చేస్తే ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో దిస్ 1 2 3 3 fourth triangle. So 20 plus again 4, 24. 20 plus 4, 24. 24 triangles. So in this diagram 24 triangles ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మాత్రం 30 triangles. ఇక్కడ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ కలిపి ట్రయాంగిల్స్ ఫామ్ కావట్లేదు, బట్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రెండు కలిపి మళ్ళీ ఇంకొన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ డయాగ్రామ్స్. సో మనం ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేసేటప్పుడు టోటల్గా మన ట్రయాంగిల్స్ ఫామ్ అయిన అన్నీ కౌంట్ చేయాల్సింది. ఓకే అండి, మా క్లాస్ విన్నారు కదండి. మా క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బాయ్.